అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని మాట, నిన్ను ఎరుగుదును. నిర్గమ 33:17. నీ పేరుని బట్టి నిన్ను ఎరుగుదురు అని యెహోవా అంటున్నారు. యెహోవా దేవుడు అంటున్నారు. ఎప్పుడు ఎలా అని అడిగితే ఆయన చెప్తున్నారు 21:5, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నేను నిన్ను ఎరుగుతుని అని యెహోవా సెలవిస్తా ఉన్నారు. అందుకే 1 యోహాను 3:20లో దేవుడు మన హృదయం కంటే అధికుడే సమస్తమును ఎరిగి ఉన్నాడు. కీర్తన 44:21, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు మన దేవుడు. అంతేకాదు నహూము 1:7, తన యందు నమ్మికించు వారిని ఆయన ఎరుగును. యోహాను 2:24, యేసు అందరినీ ఎరిగినవాడు, ఆయన మనిషిని ఆంతర్యాన్ని ఎరిగినవాడు. 25వ వచనం, గనుక ఎవడను మనిషిని గురించి ఆయనకు సాక్ష్యం ఇవ్వనక్కర్లేదు. మరి ముఖ్యంగా యోహాను 13:18లో యేసుక్రీస్తు ప్రభువారు నేను ఏర్పరచుకుని వారిని ఎరుగుదును అంటున్నారు. 16:30 వచనం, ఎవడును ఆయనకు ప్రశ్న వేయని అగత్యము లేదు, ఆయన సమస్తమును ఎరిగినవాడు. 18వ వచనం 4వ వచనం, యేసుక్రీస్తు ప్రభువారు తనకు సంభవింపబోయినవన్నీ ఎరిగినవాడై ఉన్నారు. 21:17, అవును ఆయన సమస్తమును ఎరిగినవాడై ఉన్నాడు. ప్రకటన 2:2, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును అంటున్నారు ప్రభు. దుష్టులను నీవు సహింపలేవని, వేషధారులు పరీక్షించి గుర్తించగలవని నేను ఎరుగుదును అని అంటున్నారు. నీవు సహనం కలిగి నా నామము నిమిత్తము అలాగ భారం భరిస్తున్నావని నేను ఎరుగుదును అని అంటున్నారు. మరి ఒకరితో ఇలా సెలవిస్తున్నారు. 9వ వచనం, నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును, వేషధారుల వలన సాతాను సమాజ పౌర వలన నీ కలుగు దోషం కూడా నేను ఎరుగుదును అని అంటున్నారు. ఇంకొకరితో ఇలాగ అంటున్నారు. 13వ వచనం, నీవు కాపురం ఉన్న స్థలము సాతానుడు కాపురం ఉన్నాడని నేను ఎరుగుదును. భయంకరమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ నా యందు విశ్వాసము విసర్జింపలేదని నేను ఎరుగుదును. వేరొకరితో ఇలాగూ అంటున్నారు. 19వ వచనం, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనము నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని కూడా నేను ఎరుగుదును. 1-2 వచనాలు, జీవించుచున్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీ క్రియలు సంపూర్ణమైనవిగా లేవని ఎరుగుదును గనుక అని చెబుతూ చావనయున్న మిగిలిన వాటిని బలపరుచుకోమని హెచ్చరిస్తూ ఆజ్ఞాపిస్తున్నారు. 3-8 వచనం, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీ వాక్యమును గైకొని, నా వాక్యమును గైకొని, నా నామమును ఎరుగును అనకుండా ఉండిన నీ క్రియలు నేను ఎరుగుదునని చెబుతూ అనేకమైన ఆశీర్వాదాలు, వాగ్దానాలు ఇస్తూ వారిని బలపరచడం చూస్తున్నాం. 15వ వచనం, వెచ్చగానైనను చల్లగానైనను నీవు ఉండగా నిలువెచ్చనగా ఉండినట్టు నీ క్రియలు నేను ఎరుగుదును. నేను నిన్ను నా నోట నుండి గుండెవేయను ఉద్దేశించుచున్నానని తన కోపాన్ని వ్యక్తపరుస్తూ మరి ఉండటం కూడా మనం చూస్తున్నాం. చివరిగా ఒక మాట, 2 తిమోతి 2:19, ఎట్టి పరిస్థితిలో ఉన్నప్పటికీ ప్రభు తన వారిని ఎరుగును గనుక ప్రభు నామమును ఒప్పుకొని దుర్నీతి నుండి తొలగిపోయి 21వ వచనం, మనలను మనం పరిశుద్ధపరచుకొని పవిత్రపరచుకొని పరిశుద్ధపరచబడిన వారమై మనలను మన పేర్లను బట్టి మనలను ఎరుగుదును అని చెప్పిన మన ప్రియ ప్రభు అయిన దేవునిని ఎరుగమన్నట్లుగా జీవించక యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమైనట్లుగాను ప్రతి సత్కార్యం నాకు సిద్ధపరచబడుతూ మన ప్రియ ప్రభుని మహిమ నిమిత్తమైన పాత్రగా జీవిస్తూ సాగిపోదును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు. దేవా, నా యొక్క ప్రతి పరిస్థితుల్లోనూ, ప్రతి స్థితిగతుల్లోనూ నా హృదయాన్ని, నా అంతరంగాన్ని ఎరిగి కూడా నన్ను ప్రేమిస్తూ, నన్ను బలపరుస్తూ, నన్ను హెచ్చరిస్తూ, నన్ను బట్టి, నా పేరుని బట్టి, నా బ్రతుకుని బట్టి నన్ను ఎరుగునని అనక, నన్ను ఎరుగుదనని ఒప్పుకుంటూ, నా ప్రక్కనే ఉండి శత్రు బారిన పడకుండా నన్ను కాపాడుతూ భద్రపరుస్తూ వస్తున్నా నీ ప్రేమకై కోట్లాది స్తుతులు, స్తోత్రాలు దేవా. ఎట్టి పరిస్థితుల్లో ఎదురైనా నీ నామమును ఒప్పుకుంటూ దుర్నీతి నుండి తొలగి పరిశుద్ధపరచబడి పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ నీ నామ మహిమ కొరకు
మేము మా క్రియలు ఉండునట్లు కృపా భాగ్యమును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.